హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఏంటి వీడియో ఎక్కడిదనుకుంటున్నారు? థంబ్‌నెయిల్‌లో చూస్తే గనక మీకు అర్థమవుతుంది. ఇది నుమాయిష్ అండి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే నుమాయిష్ అనమాట. ఇక్కడికి వచ్చాము. అయితే ఇది ఒక లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను. ఫస్ట్ పార్ట్ 1 అనమాట అది. తర్వాత భాగము ఇందులో చూపిస్తున్నాననమాట. ఒకవేళ మీకు అది కూడా చూడాలనిపిస్తే గనక నా వీడియోస్‌లోకి వెళ్ళి చూడండి. ఎంత బాగా ఉందో అండి ఇక్కడైతే. పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. అసలైన ఎగ్జిబిషన్‌కి అందం అంటే ఇదేనేమో అనిపించింది నాకైతే. చాలా బాగా ఉంది. ఇంకా కొంచెం చీకటి పడ్డ తర్వాత వీడియో తీస్తే ఇంకా బావుండేదనిపించిందనమాట. కాకపోతే ఇంకా వేరే ప్లేసెస్ గూడా, వేరే షాప్స్ గూడా చూడాలి కాబట్టి ఇక్కడ కొద్దిసేపయితే వీడియో తీసుకొని బయలుదేరామండి. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు. ప్రతిదానికి ఇందులో డబ్బులేనండి. టికెట్స్ కంపల్సరీ టికెట్స్ పెట్టాలి. ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా కంపల్సరీ టికెట్స్ పెట్టాల్సిందే. కానీ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం వెళ్ళి చేయొచ్చనమాట. ఏం కాదు. చిన్న పిల్లలున్న వాళ్ళు ఎప్పుడు చేస్తారండి? పిల్లలు చిన్నగున్నప్పుడే గదా వాళ్ళు చేసేది. తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ షాప్ అనమాట. డ్రై ఫ్రూట్స్ షాప్ అయితే బొచ్చెడున్నాయండి అసలు. ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. ఇంక ఈ మధ్య ఫేమస్ అవుతుంది గదా! ఈ కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడము, వాటిల్లోకి వీటిల్లోకి వాడడము చాలా ఎక్కువవుతుంది గదా! అందుకే కావచ్చు. చాలా షాప్స్ పెట్టారనమాట. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ షాప్ అయితే. దట్టు అంతా వీళ్ళంతా బేగం బజారు, మదీనా, చార్మినార్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ స్టాల్స్ పెట్టారని అర్థమవుతుంది. ఇదంతా ఇట్లా లైటింగ్ అనేది ఎక్కడికక్కడ పెట్టారండి. ఎక్కడికక్కడ సెక్యూరిటీ గూడా ఫుల్‌గా ఉంది. చాలా టైట్ సెక్యూరిటీ ఉందనమాట. అక్కడక్కడ అంబులెన్స్‌లున్నాయి. పోలీస్ వ్యాన్స్ ఉన్నాయి. చాలా పకడ్బందీగా ఉంది నుమాయిష్ అయితే. ఎందుకంటే కొంచెం ఏమి టెన్షన్స్ అనేవి లేకుండా మంచిగా పీస్‌ఫుల్‌గా జరగాలని కావచ్చు. ఇక్కడ టెడ్డీ బేర్స్ అయితే ఉన్నాయండి. బాగున్నాయి గదా! ఏనుగుల టెడ్డీ బేర్స్. నాకైతే నచ్చేసి ఒక వీడియో అయితే తీశాను. ముద్దుగా ఉన్నాయి. ఇది గ్లాస్ ఐటెమ్స్ అండి. గ్లాస్ ఐటెమ్స్ మాత్రం ఎంత బాగా ఉన్నాయో అండి అసలు. క్వాలిటీ పరంగా గానీ, డిజైన్స్ పరంగా గానీ చాలా బాగా ఉన్నాయన్నమాట. మనము షాపులలోకి వెళ్ళి వెతికితే ఇంత ఓపెన్‌గా పెట్టి చూపించరు గదా మనకి. మనం అడిగిందే చూపిస్తారు గదా! ఇక్కడ మాత్రం రాసులు, రాసులు పోసి ఉన్నాయండి. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ జాగ్రత్తగా దాన్ని ముట్టుకోవాలన్నమాట. పలిగితే గనక మన మీదే పడుతుంది ఆ పెనాల్టీ గూడా. ఇవి డ్రెస్ మెటీరియల్స్ బాగున్నాయండి. ఇవి గూడా డ్రెస్ మెటీరియల్స్ అంటే కొంచెం పార్టీ వేర్ లాగా అనిపించాయన్నమాట నాకు. చాలా మంచిగా అనిపించాయి. నీట్‌గా ఉన్నాయి. ఫినిషింగ్ గూడా, వర్క్ గూడా చాలా నీట్‌గా ఉందనమాట. ఇవి కాస్ట్ నేను అడగలేదండి. వాళ్ళు గూడా ఎక్కడ రాయలేదు. ఒకవేళ ఫిక్స్డ్ రేట్ అయితే గనక రాస్తారు బయట. ఒకవేళ కొంచెం బార్గెనింగ్ ఉంటే ఉండొచ్చు. ఇట్లా రేట్లు రాయని దగ్గర మాత్రం ఖచ్చితంగా బార్గెనింగ్ చేసుకోవచ్చనమాట మనం. ఇది శారీస్ షాప్ అనమాట. శారీస్ చూడండి ఎంత బాగున్నాయో. అన్నీ సెలెక్టెడ్ పీసెసే ఉన్నాయండి. నాకైతే చాలా బాగా అనిపించినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ పరిచినవి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్‌కి. మనకైతే తప్పకుండా నచ్చుతాయన్నమాట ఈ శారీస్. ఏ షాప్‌లో ఉన్నా గూడా తప్పకుండా నచ్చుతాయి. నాకైతే ఈ పెయింట్ వేసిన శారీ చాలా బాగా నచ్చిందండి. తీసుకుందామని అనుకున్నాను. కానీ వద్దులే అనింది మా అమ్మాయి. ఇప్పుడు వద్దులే మమ్మీ అనింది. ఇది గూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఒక ఆమె చూస్తుంది. చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి కాశ్మీరీ వర్క్ అనమాట. మొత్తం బెడ్‌షీట్స్ పైన గానీ, అంతా పిల్లో కవర్లు, బ్యాగ్‌లు మొత్తం కాశ్మీరీ వర్క్ అండి ఇది. ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే కొంచెం మనకిక్కడ దొరకవు కాబట్టి మన ఇంట్లో గూడా ఇవి మన ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయన్నమాట. ఇలాంటివి తీసుకొని మనం వేసుకుంటే గనక ఇంట్లో పెట్టుకుంటే షో పీసెస్ కింద. తర్వాత వచ్చేసి దుపట్టాస్ అండి. దుపట్టాస్ అయితే ఎంత బాగున్నాయో అసలు. కలంకారీ గానీ, హ్మ్, వర్క్ అన్ని రకాల వర్క్‌లవి గానీ, కాంతా వర్క్ గానీ, అన్ని రకాల వర్క్‌లవి ఉన్నాయండి ఇక్కడ. పెద్ద దుపట్టా. దీని పైకి మనము డ్రెస్ అనేది క్రాప్ టాప్ గానీ, లేకపోతే చూడీదార్ గానీ మనము సెట్ జేసుకోవచ్చనమాట. దుపట్టా తీసుకొని వెళ్తే ఇలా సెట్ జేసుకోవచ్చనమాట. చాలా బాగా ఉన్నాయండి దుపట్టాస్ అయితే.
మంచిగా అనిపించినాయి. ఇట్లాంటివి తీసుకోవాలనమాట. ఇది 800 అట్లా చెప్తున్నారు. కొంచెం ఒక 50, 100 తగ్గిస్తే తగ్గించొచ్చనమాట ఈ దుపట్టాసు. నాకైతే చాలా బాగా అనిపించినాయి. అంటే కొంచెం 100, 150, 100 అట్లా రేట్లు తేడా ఉన్నాయి గానీ, వేరే వేరేవి చాలా బాగా అనిపించినాయనమాట. ఇవన్నీ షాప్స్ మొత్తం ఇక్కడికి వెళ్తే గనుక ఇగో చూడండి కాశ్మీరీ సిల్క్స్ అనమాట ఇవన్నీ. ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. తీసుకున్నాము. 800 పడిందండి. అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ సెలెక్టెడ్ పీసెసే ఉన్నాయన్నమాట. ఏ ఏ డిజైన్ బాలేదని చెప్పడానికి లేదనమాట. అంత అందంగా ఉన్నాయి దుపట్టాస్ అన్నీ. ఇది చూడండి. ఇదెంత బాగుందో అసలు. అసలు అది పరచడం చూపియలేదు మీకు గానీ, చాలా నీట్‌గా ఉందనమాట. వర్క్ అనేది చాలా నీట్‌గా ఉంది దగ్గర నుంచి చూస్తే మాత్రం. అన్ని డ్రెస్ మెటీరియల్స్. ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ షాప్ అనమాట. ఇవన్నీ మొత్తం 1500 పైనే ఉన్నాయండి. చాలా కాస్ట్‌లీ ఉన్నాయి ఇవి. అంటే ఇది కొంచెం లెదర్ బ్యాగ్స్ గదా! చాలా రిచ్‌గా ఉన్నాయన్నమాట. లుక్ కూడా చూడడానికి కూడా రిచ్‌గా ఉన్నాయి. చాలా కాస్ట్‌లీగా ఉన్నాయి. వెరైటీస్ కూడా చాలా ఉన్నాయండి. మనకి ఎగ్జిబిషన్‌కొస్తే ప్లస్ పాయింట్ అదే అనమాట. వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట. మనకు సెలెక్ట్ చేసుకోవడానికి దిమ్మ తిరిగిపోవాలి. అన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. చాలా వెరైటీస్ అసలు. రకరకాల సైజుల్లో బ్యాగులు మనకు ఒక సైజు దొరికితే ఇంకొక సైజు దొరకదు షాపులలోకెళ్తే. ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. తర్వాత ఇది వర్క్ బ్లౌజుల షాప్ అండి. చాలా చీప్‌గా అమ్ముతుంది ఈమె. చూపిస్తాను చూడండి. అసలు ఎంత చీప్ అంటే అన్నీ ఇవి కంప్యూటర్ వర్క్ బ్లౌజులనమాట. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయితే చాలా చీప్ రేట్‌లో అమ్ముతుంది. మరి ఆమెకి ఏం పడుతుందో నాకు అర్థం కాలేదు. ఈ బ్లౌజ్ చూడండి 400 అని చెప్పింది. అది క్లాత్ ఏంటి, వర్క్ ఏంటి, స్టిచ్చింగ్ ఏంటి 400కి ఏమొస్తుందండి ఇవాళ రేపు. ఎంత నీట్‌గా ఉందో చూడండి కంప్యూటర్ వర్క్. సరే సొంతంగా కంప్యూటరు మిషన్లున్న క్లాత్ అయినా బయట కొనాల్సిందే. స్టిచ్చింగ్ అయినా చేపియాల్సిందే. ఆహ్, ఏం పడుతుంది 400కి నాకు అర్థం కాలేదసలు. అలా అమ్ముతుందనమాట. అన్నీ అలాగే ఉన్నాయి ఈమె దగ్గర రేట్లు. అన్నీ కలంకారీ వర్క్ గానీ, కంప్యూటర్ వర్క్ గానీ, హై నెక్‌వి, కాలర్ నెక్‌వి రకరకాల ఉన్నాయండి అనమాట బ్లౌజులు. మరి ఇక్కడ బొటిక్ గనుక ఉందేమో వాళ్ళకి. వాళ్ళు స్టాల్ పెట్టారని అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఇవొచ్చేసి ఫ్రిడ్జ్ పైన పెట్టుకునే మ్యాగ్నెట్స్ అనమాట. ఇలా ఫ్రిడ్జ్ పైన తగిలించుకోవచ్చు. బావున్నాయి ఇవి గూడా. ఇట్లాంటి పీసెస్ గూడా చాలా ఎక్కువగా కనిపించాయన్నమాట అక్కడక్కడ నాకు. ఇవొచ్చేసి ప్లాస్టిక్ షాపు. ఈ దండలు చూసారా ఎంత బాగా ఉన్నాయో? చాలా బాగా అనిపించాయండి ఈ దండలు గూడా. ఇట్లా మనము రెగ్యులర్‌గా ఒక్కొక్క దండ వేసుకోవాలి అనుకుంటే గనక ఫినిషింగ్ అయితే చాలా బాగా ఉంది లుక్కు. ఇవొచ్చేసి ముత్యాల దండలనమాట. మనం ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్‌కి వెళ్తాం గదా! దూరం వాళ్ళ ఫంక్షన్స్‌కి అట్లా వేసుకొని వెళ్ళొచ్చని అనిపించింది నాకైతే. ఇవన్నీ అవేనండి. ఇవన్నీ గూడా పూసల దండలు. చాలా చీప్ రేట్‌లలో ఉన్నాయన్నమాట ఇవి. రేట్లేమి ఎక్కువ లేవు. అంటే క్వాలిటీ అంత క్వాలిటీవి గావు గదా! చాలా చీప్ రేట్‌లలో ఉన్నాయి. అవి గూడా ఉండాలనిపించింది. అన్నీ కాస్ట్‌లీవే గాకుండా కొంచెం తక్కువ రేటువి గూడా ఉంటాయి మన దగ్గర. ఇవి వచ్చేసి సోంపండి. సోంపు చూడండి ఎన్ని రకాలుగా ఉందో. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి సోంపులో. రకరకాలున్నాయి. ఇవేమో పికిల్స్ అంట. అన్నీ ఊరగాయలు అన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత నాకు ఇవి రాజస్థానీ వాళ్ళండి. అయితే ఇక్కడ క్రాప్ టాప్‌కి కింద ఉంటుంది గదా! లంగా అది తగిలిచ్చి పెట్టారు. తగిలిచ్చి పెడితే అది నచ్చేసి మేము షాప్ లోపలికెళ్ళి మేము ఇట్లా వెతికామనమాట. ఎంత గేరా ఉందో చూడండి. క్లాత్ గూడా చాలా బావుంది. మంచి స్టిచ్చింగ్ గూడా మంచిగా ఉందనమాట. ఎందుకంటే నేను గూడా టైలర్‌నే గాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. చాలా బావుందండి స్టిచ్చింగు. ఇక్కడైతే ఖచ్చితంగా ఇట్లాంటి స్టిచ్చింగ్ చేయడానికి 2000, 2500 ఖచ్చితంగా తీసుకుంటారండి బొటిక్‌లలో. కానీ వీళ్ళు డ్రెస్ మొత్తం మనకు 2700కి ఇచ్చేస్తున్నారనమాట. క్లాత్ విత్ డ్రెస్. కొన్ని చీపే ఉన్నాయండి. ఇంకో మొత్తం లోపల క్యాన్‌కేనేసి, లైనింగేసి చాలా మంచిగా నీట్‌గా ఉందనమాట. ఫినిషింగ్ గూడా నీట్‌గా ఉంది. గేర గూడా ఎక్కువగా ఉంది. పెద్ద గేర ఉందనమాట. ఇంత పెద్ద గేర ఉంది. చాలా నీట్‌గా అనిపిచ్చింది. స్టిచ్చింగ్ గూడా నీట్‌గా ఉంది. క్లాత్ చూడండి ఎంత బావుందో. కాస్ట్‌లీ క్లాత్ అనమాట. మంచి లుక్ వస్తుంది. పార్టీ వేర్ అనమాట ఇది.
ఇది కూడా బాగా అనిపించింది నాకు. తర్వాత ఇవన్నీ పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట. మొత్తం వైట్ డ్రెస్సెస్ ఉన్నాయి, పార్టీ వేర్ డ్రెస్సెస్. మేము అక్కడ దగ్గరికి ఏం వెళ్ళలేదు కానీ డ్రెస్సెస్ మంచిగా అనిపించి ఒక వీడియో తీశాను. ఇప్పుడు నేను ఒకటి మీకు చెప్పాలండి. ఇక్కడ మీకు గుర్తుందా అండి, ఈ వీడియో చూసే వాళ్ళకు చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. లాక్డౌన్ కంటే ముందు సంవత్సరము ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మంటలు చెలరేగాయండి. చాలా ఆస్తి నష్టం అయితే వచ్చింది కదా అప్పుడు. ఆ సంవత్సరం అయితే నాకు బాగా గుర్తుందండి. ఎందుకంటే మా వారు మెట్రోలోనే సూపర్వైజర్గా చేసేవారనమాట. అసలు ఆ రోజు మొత్తం ఇంటికే రాలేదు. ఫుల్ డ్యూటీ పడిందనమాట ఆ రోజు. అందరినీ సేఫ్గా ఇళ్ళలోకి మెట్రో ఎక్కించడము అదంతా డ్యూటీ అంతా. ఇంకా వీళ్ళను ఇంటికి వెళ్ళొద్దని చెప్పారనమాట ఆ రోజు. అది తలుచుకున్నప్పుడల్లా నాకు లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే మనము లోపలికి వెళ్ళిన కొద్దీ మళ్ళీ మనకు టెన్షనే కదా. అందుకని చెప్పేసి లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కానీ షాపింగ్ చూడాలి అంటే మాత్రం వెళ్ళాలండి, తప్పదు. అసలు చూడండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎంత లైటింగ్ ఎంత ఎలా ఉందో, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడక్కడ సెక్యూరిటీ కూడా బాగా ఉందండి. అంటే కొంచెం వాళ్ళు కూడా చూసుకోవాలి కదా, సెక్యూరిటీ వాళ్ళు కూడా బాగా పెట్టారనమాట. ఎటువంటి ఇబ్బందులు రావద్దు కదండి. ఇంత జనాలు తొక్కిసలాట కంపల్సరీ అవుతుందన్నమాట. ఇట్లాంటి ప్లేస్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా ఇబ్బంది అనిపించిందంటే మాత్రం వెంటనే బయటకి వెళ్ళడానికి ఏదో ఒక దారి అనేది చూసుకోవాలన్నమాట. అలా అనిపించింది నాకైతే. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్స్ షాప్ అండి. ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. టీవీస్ కానీ, చిమ్నీస్, స్టవ్కి సంబంధించినవి అన్నీ. అయితే ఇది వచ్చేసి పోచంపల్లి వాళ్ళ బెడ్షీట్స్ అండి. అన్నీ ఉన్నాయి. పోచంపల్లి డ్రెస్సెస్, బెడ్షీట్స్, టవల్స్, బ్యాగ్స్, ప్రతి ఒక్క ఐటమ్ ఉందండి. ఫ్రాక్స్ కుట్టి పెట్టారు చూసారా, పోచంపల్లి చేనేతలు. డ్వాక్రా సహాయక సంఘాల ఉత్పత్తులు, డ్వాక్రా బజార్ అనమాట. చాలా, కానీ వీళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయాలి కంపల్సరీ అని అనిపించింది నాకైతే. నేనైతే ఒక బెడ్షీట్ అనేది తీసుకున్నానండి. ఎంత బాగా ఉంటుందో అండి పోచంపల్లి బెడ్షీట్స్. మందంగా ఉంటాయి, చాలా రోజులు వస్తాయి అన్నమాట. కలర్ కూడా పోవు. ఎన్నిసార్లు పిండినా కూడా అదే మెయింటెనెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, మన లేడీస్కి ఎంతో ఇష్టమైన మెడలో వేసుకునే దండలు అనమాట. క్రిస్టల్స్, పూసలు ఎంత బాగా ఉన్నాయండి అసలు. ఇవి ఒరిజినల్ అనమాట. మనకు చూస్తేనే, మనకు చేతితో పట్టుకొని చూస్తేనే అర్థమైపోతుంది నాకు ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అనేది. చూసారు కదండి, లాకెట్స్ కూడా ఎంత బాగున్నాయో. అన్నీ సెలెక్టెడ్ పీసెసే అనమాట. లాకెట్స్ కూడా మంచిగా వీళ్ళు తెచ్చి అల్లి ఇక్కడ షో పీస్ లాగా పెట్టారనమాట. రేట్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి. రీజనబుల్గా ఏం లేవు రేట్లు. ఎందుకంటే ఇవి కొంచెం రేట్లు షాప్లలో కూడా ఎక్కువే ఉంటాయి. ఇంకా ఎగ్జిబిషన్ కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువ చెప్తున్నారు. కానీ పీసెస్ మాత్రం అదిరిపోయాయండి. చాలా బాగున్నాయి. చాలా యూనిక్ పీసెస్, సెలెక్టెడ్ పీసెసే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి పైన ఈ లాకెట్స్ ఎంత అందంగా ఉన్నాయో. నల్లపూసల పైకి కానీ ఇట్లా మొత్తము ముత్యాలది. నాకైతే ఈ ముత్యాల హారం చాలా బాగా నచ్చిందండి. కానీ ఇది 1500 చెప్తున్నాడు. ₹1 కూడా తగ్గించట్లేదు అనమాట. చాలాసేపు అడిగాను, అయినా కూడా తగ్గించలేదు. తెలుగు వాళ్ళే, అందుకని చెప్పి అంతసేపు అడిగాను, కానీ తగ్గించట్లేదండి. ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా నేను మాత్రం కొనలేదండి. అది బయట కూడా అంతే ఉంటుందిలేండి. కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకా మనకు బయట తెలిసిన వాళ్ళ షాప్లో కొంటే ఇంకా బెటర్ కదా అని చెప్పేసి నేను తీసుకోలేదు. ఇక్కడ చూడండి నల్ల పూసలు ఎంత బాగున్నాయో. లాకెట్స్ అంతా సూపర్గా ఉన్నాయండి. ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి. వీటి రేట్లు అయితే నేను కనుక్కోలేదండి, కానీ లాకెట్స్ మాత్రం చూడండి ఎంత బాగున్నాయో. చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది. ఇట్లాంటి పూసలు ఇప్పుడు అన్నీ ఫ్యాషన్ అయినాయి కదండి. శారీస్ మీదకి వేస్తున్నారు బాగా. ప్లెయిన్ శారీస్ మీదకి కూడా ఇట్లాంటివి వేస్తున్నారు. ఇవన్నీ చూడండి, ఇవి లైన్ లాగా తీసుకొని మనము అల్లించుకోవచ్చు అనమాట. అక్కడే అల్లిస్తున్నారు. ₹50 అల్లిస్తే మాత్రం ₹50 సర్వీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ పూసలు కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ ఒరిజినలేనండి. చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత ఈ షాప్కి వస్తే ఇవన్నీ వులెన్ అనమాట. ఫ్రాక్స్ కానీ, క్లాత్లు కానీ, స్వెటర్స్ అట్లా అల్లి పెట్టేశారు.
వీటిని మాత్రం ఎంకరేజ్ చేయాలండి. ఎందుకంటే చాలా కష్టం ఉంటుంది వీటిల్లో. చాలాసేపు పని పడుతుంది అనమాట. ఎప్పుడైనా మనము చేయితోటి చేసే వర్క్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. మిషన్ వర్క్ కంటే కూడా ఇట్లా చేయితోటి చేసే వాళ్ళ వర్క్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. ఇవన్నీ చూడండి ఎంత నీట్గా, ఎంత ఫినిషింగ్ ఎంత బాగా ఉన్నాయో. ఇవన్నీ వాళ్ళ ఓన్ క్రియేషన్ అంట. మొత్తం సొంతంగా అల్లుకొని తెచ్చారు. ఇవి ఏమో కర్ణాటక శాండిల్ అండి, మైసూర్ శాండిల్ అంటారు కదా, అవి అగరబత్తులు కానీ ఇట్లా ఇట్లా క్యాండిల్స్ కానీ తర్వాత మనం ధూపం వెలిగించుకోవడానికి మంచి స్మెల్ వస్తుందండి. ఇక్కడికి రాగానే ఓపెన్గా పెట్టారు కదా, శాండిల్ స్మెల్ అయితే గుమాయిస్తుంది. నేనైతే తీసుకోలేదండి. ఎందుకంటే నేను ఆవు పేడతో వాడిన ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తులు కానీ వాడతానన్నమాట. నాకు సైనస్ ప్రాబ్లం ఉంది. నాకు ఈ వాసనలు ఇవన్నీ పడవన్నమాట. అందుకని చెప్పేసి నేను అవే వాడతాను, కంటిన్యూగా అవే వాడుతున్నాను. ఇవి చూడండి ధూపు వేసేటివి చాలా బాగా ఉన్నాయండి. స్మెల్ మాత్రం బాగుంది. కాకపోతే ఏంటంటే మనకు రెగ్యులర్గా మనము ఇంట్లో వాడేటప్పుడు మాత్రం మనకు వాసన అంతా పడదనమాట. అందుకోసం అని చెప్పేసి నేను తీసుకోలేదు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో, అన్నీ యూనిక్ మంచి సెలెక్టెడ్గా ఉన్నాయండి బ్యాగ్స్ కూడా. ఇవి కూడా మొత్తం క్లాత్ బ్యాగ్స్ అనమాట. చేయితోటి తయారు చేసినవి అంట. మనుషులు పెట్టి చేయితోటి తయారు చేసినవి అనమాట ఇవి. వీటికి ఇవన్నీ మొత్తం వచ్చేసి ఈ డ్వాక్రా అనే దాని కింద ఇప్పుడు మనం ఒక షెడ్ లాగా వేసుకొని ఉన్నారండి. ఇవన్నీ ఒక దగ్గర ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి నెక్లెస్లు, ఇట్లాంటి నెక్లెస్లు కూడా ఇప్పుడు చాలా పెడుతున్నారు కదా, శారీస్ పైకి కానీ, డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, క్రాప్ టాప్ల పైకి కానీ ఎవరికైనా యూజ్ అవుతాయి అన్నమాట. మల్టీపర్పస్ ఇవి. ఇంకా చెక్కు చెదరకుండా ఉంటాయండి, ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. ఏం కలర్ షేడ్ అవ్వడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవన్నమాట. ఇప్పుడంతా ఇవే నడుస్తుంది కదండి ట్రెండ్. గోల్డ్ వేసుకుంటే కిందికి పైకి చూస్తున్నారు ఇవాళ రేపు, ఇట్లాంటివే నడుస్తున్నాయి అన్నమాట. ఇదివరకేమో గోల్డ్ వేసుకోకపోతే గోల్డ్ లేదు అని అనేవాళ్ళు. ఇప్పుడు గోల్డ్ సంపాదించుకొని గోల్డ్ వేసుకుంటేనేమో అందరూ ఇటువంటివి ఎక్కువగా వాడుతున్నారు. గోల్డ్ వేస్తే అంత లుక్ రావట్లేదు అనమాట. గోల్డ్ వేసినా కూడా హెవీవి వేస్తేనే లుక్ అనమాట. 4-5 తులాలలో వేస్తే ఏం లుక్ రావట్లేదు. అందరూ ఇవే పూసలవి, రోల్డ్ గోల్డ్వి, 1 గ్రామ్ గోల్డ్వి అవే వేస్తున్నారు కదా, భారీ భారీ సెట్స్ వేస్తున్నారు. అవే లుక్ అనిపిస్తున్నాయి. ఇక్కడ అన్ని షాప్స్ అన్ని లైన్ అంతా అదేనండి. తర్వాత ఇక్కడ తెలంగాణ అటవీ శాఖ వాళ్ళు తెలంగాణ రైజింగ్ అని ఇదేదో పెట్టారండి సెట్ లాగా. నాకైతే అర్థం కాలేదు. లోపలికి వెళ్ళాము, అందరూ ఫొటోస్ దిగుతున్నారనమాట. కాసేపు అటు ఇటు కొంచెం వీడియో తీసుకొని అయితే వచ్చేసాను. దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఆల్రెడీ ఎగ్జిబిషన్ వెళ్ళిన వాళ్ళైతే నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకైతే అర్థం కాలేదు. కాకపోతే మాకు ఇంకా చీకటి అవుతుందని చెప్పేసి తొందరగా చూసి బయటికి వచ్చేసాము. మొత్తం ఇది చదివితే కనుక మనకు అర్థమవుతుంది. అందరైతే ఫొటోస్ దిగుతున్నారండి. ఇక్కడ పిల్లలు వచ్చేసి ఇలా ఉందన్నమాట. లోపల ఇలా డెకరేషన్ చేశారు. ఇక్కడ ఒక బాక్స్ అనేది పెట్టారు. మరి మన స్టేట్ గురించి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకుంటా. ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా తెలవడం కోసం అని అనిపించింది నాకైతే. ఇదంతా కొంచెం చెట్లు, వాటర్ ఇదంతా సెట్ చేసి పెట్టారు. ఇక్కడ ఒక అతను కూర్చున్నాడు. నేను అడుగుదామని అనుకున్నాను కానీ చెప్పాను కదండి, మాకు టైం లేదు, చీకటి అవుతుంది, మళ్ళీ మేము అంత దూరం వెళ్ళాలి కదా గురంగూడకి అని చెప్పేసి నేనేమి టైం తీసుకోలేదన్నమాట. ఇలా ఉందన్నమాట తెలంగాణ రైజింగ్. ఇలా ఉంది. ఇదంతా చదివితే కనుక మనకు అర్థమవుతుంది అనమాట దీని గురించి. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి కొంచెం దీని గురించి. ఇది ఒకటి మాత్రం నాకు అర్థం కాలేదన్నమాట. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇట్లా పిల్లలు కొంచెం ఇక్కడ ఉందండి ఆడుకోవడానికి. కానీ ఎగ్జిబిషన్కి పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం మీరు షాపింగ్ పక్కకు పెట్టేసి ఇలాంటివి ఎంజాయ్ చేయించండి. ఎందుకంటే పిల్లలు పెద్దగైన తర్వాత చేయలేరండి. ఇప్పుడు మా పాపని తీసుకోండి ఎగ్జాంపుల్. మేము చిన్నప్పుడు ఎప్పుడూ రాలేదు. నేను సిటీకి వచ్చి 20 ఇయర్స్ అవుతుంది, కానీ మా అమ్మాయికి ఇప్పుడు 20 ఇయర్స్. కానీ మేము ఎప్పుడూ ఎగ్జిబిషన్కి రాలేదండి, మాకు వీలు పడలేదు అసలు. కానీ చిన్నపిల్లలు ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటే అరే మనం కూడా చిన్నప్పుడు ఒకసారి ఇట్లా రావాల్సింది, ఎందుకు రాలేదు, మిస్ అయిపోయాము నాకైతే అనిపించిందండి.
కాకపోతే ఇప్పుడేమో షాపింగే మనకు ఇంపార్టెంట్ అనిపిస్తదనమాట. ఇట్లా చిన్న పిల్లలతో లాగా ఆడడం కంటే గూడా ఇప్పుడు షాపింగే ఇంపార్టెన్స్ అనిపిస్తది. కానీ ఇట్లా చిన్న పిల్లల్ని తీసుకొనొచ్చినప్పుడు మాత్రం మీరు షాపింగ్ గూడా పక్కకు పెట్టేసి ఇట్లా ఎంజాయ్ చేయనివ్వండి వాళ్ళని. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే మనకు గూడా సంతోషమే గదా! కొంచెం పెద్దయిన తర్వాత అయితే షాపింగ్ ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు మా పాప చూడు ఎలా చూస్తుందో. చాలా బాగుంది గదండీ పిల్లల డాన్స్ పర్ఫార్మెన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత నుమాయిష్ నుంచి అయితే ఇట్లా బయటికొచ్చేసి మళ్ళీ ఒక క్లిప్ అనేది తీస్తున్నానిక్కడ. ఇది బయటికొచ్చే దారి అనమాట. ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి ఈ సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచిగా వచ్చేసి ఎంజాయ్ చేద్దాము అని అనుకున్నామనమాట. ఇలా బయటికొచ్చేసి ఇంకా ఇప్పుడైతే టైం 8 అవుతుందండి. మేము ఇంటికి వెళ్ళేసరికి కనీసం 10 అట్లా అవుతుందనమాట. మాకు ఇక్కడ నుంచి చాలా దూరం గదా! 1.5 అవర్ జర్నీ పడుతుందనమాట. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే బయలుదేరాము. మీకు ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.